హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఈరోజు నేను సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫోన్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. దీని ఫుల్ డీటెయిల్స్, అలాగే దీని స్పెసిఫికేషన్స్, అలాగే స్టోరేజ్, అలాగే చాలా విషయాలు అయితే ఈరోజు ఈ వీడియో డిస్కస్ అయిపోతున్నాను అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసినప్పటికి 77,999 రూపీస్గా అయితే ఇండియాలో శాంసంగ్ అయితే లాంచ్ చేసిందనమాట. అలాగే దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూసినప్పుడు అయితే నాకు మెయిన్గా నచ్చిన పార్ట్ వచ్చేసినప్పటికైతే రియర్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసినప్పటికి కెమెరా, ట్రిపుల్ కెమెరా తోటి అయితే మంచి అదరగొట్టే ఫీచర్స్ అయితే ఈ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే ఫ్రంట్ చూసుకున్నప్పటికీ ఫ్రంట్ కూడా ఒక క్లీన్ క్లాసిక్ లుక్ అనేది అయితే కనబడుతుంది. అలాగే ఒక ఫ్లాగ్షిప్ ఫోన్కి ఏవైతే ప్రీమియం క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ అనేది నాకు ఈ ఫోన్లో కనపడ్డాయి అనమాట. చూడడానికి కానీ, వాడడానికి కానీ, చేతిలో పట్టుకుని ఎక్స్పీరియన్స్ చేయడానికి కానీ ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ చేసే ఫోన్ అంటే శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా. అలాగే దీని కీ ఫీచర్ చూసుకున్నప్పటికైతే మనకు 8GB ఆఫ్ ర్యామ్ అనేది అయితే శాంసంగ్ ప్రొవైడ్ చేసింది. అలాగే దీని ప్రాసెసర్ చూసుకున్నప్పటికైతే శాంసంగ్ ఎక్సినాక్స్ 9 ఆక్టా 990 ప్రాసెసర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మనకు లేటెస్ట్గా ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మనకు మంచి పిక్చర్స్ అయితే తీయాలన్నమాట. మంచి ఫొటోస్ అయితే తీయడానికి వీళ్ళు మనకు రియర్ కెమెరాలో ట్రిపుల్ కెమెరా ఇచ్చారనమాట. దీని కన్ఫిగరేషన్ వచ్చేసినప్పటికీ 108 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ అనమాట రియర్ కెమెరా. అలాగే మనం ఎప్పుడైతే ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి వస్తామో, సెల్ఫీ కెమెరా వచ్చేసినప్పటికీ 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది విత్ వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. ఇట్లా చూస్తే మొత్తం ఇట్లా సైడ్ అంతా కనపడుతుంది. మంచి కెమెరా ఇచ్చారు వీళ్ళు. అలాగే దీని మనకు మెయిన్ బ్యాటరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పట్లో గేమింగ్ చేస్తున్నారు కదా మీరు, గేమింగ్ ఫ్రీ ఫైర్ కానీ, పబ్జీ కానీ, మంచి పెద్ద పెద్ద గేమ్స్ ఆడడానికి మనకు లాంగ్ లైఫ్ బ్యాటరీ కావాలన్నమాట. ఎక్కువసేపు ఆడే వాళ్ళకైతే బ్యాటరీ తక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి శాంసంగ్ నోట్ 20 అల్ట్రాలో 4500 mAh అయితే బ్యాటరీ ఇచ్చారు వీళ్ళు. మనము డే అంతా గేమింగ్ చేసినా, ఆన్లైన్లో 4Kలో వీడియోస్ వాచ్ చేసినా కూడా, అన్లిమిటెడ్ డౌన్లోడ్స్ చేసినా కూడా, అలాగే ఫుల్ డే వాడినా కూడా ఒక రోజంతా వచ్చే బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, దీని హైట్ వచ్చేసినప్పటికీ 164.8 mm అనమాట. అలాగే దీని విడ్త్ వచ్చేసినప్పటికీ 77.2 mm అనమాట. అలాగే ఓవరాల్ ఫోన్ థిక్నెస్ వచ్చేసినప్పటికీ 8.1 mm అనమాట. మనకు ఫోన్ వెయిట్, ఓవరాల్ ఫోన్ వెయిట్ వచ్చేసినప్పటికీ 208 గ్రామ్స్ అనమాట. 208 గ్రాములు మాత్రమే అండి. అలాగే మనకు ఈ ఫోన్ మొత్తం ఓవరాల్ 3 కలర్ వేరియంట్స్లో దొరుకుతుంది. ఒకటి వచ్చేసినప్పటికీ మిస్టిక్ వైట్, ఇంకోటి వచ్చేసినప్పటికీ మిస్టిక్ బ్రాంజ్, ఇంకోటి వచ్చేసినప్పటికీ మిస్టిక్ బ్లాక్ అనమాట. ఓవరాల్ 3 కలర్స్లో కూడా మనకు శాంసంగ్ ఒక క్లీన్ అండ్ క్లియర్ కట్ ప్రొఫెషనల్ లుక్ అనేది కనబడుతుంది. ఈ 3 కలర్స్లో కూడా ఏ కలర్ తీసుకునే ఇబ్బందే లేదు. చాలా మందికి కలర్ సెంటిమెంట్స్ ఉంటాయి, ఈ కలర్ అయితే బాగుంటుంది, ఈ కలర్ అయితే బాగుండదని. బేసిక్గా ఈ ఫోన్లో ఏ కలర్ అయినా బాగుంటుంది. అంత క్లీన్ అండ్ క్లాసీ లుక్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. అలాగే దీని రియర్ బిల్డ్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ తోటి అయితే వెనకాల రియర్ కంపోనెంట్ అనేది తయారు చేశారనమాట. కింద పడ్డ కూడా ఇబ్బంది లేదనమాట. ఎందుకంటే వెనకాల రియర్ సైడ్లో మనకు కెమెరాకు కనెక్ట్ చేస్తూ ఒక రియర్ గొరిల్లా గ్లాస్ అయితే వీళ్ళు మనకు అవైలబుల్ చేశారనమాట. అలాగే దీని వాటర్ ప్రూఫ్ చూసుకున్నట్లయితే 1.5 మీటర్స్ డెప్త్లో కూడా అప్ టు 30 మినిట్స్ వరకు సర్వైవ్ అవుతుంది. అంటే మీరు ఒక ఫోన్ తీసుకుపోయి ఒక చిన్న నీళ్ళ కుంటలో పడేస్తే అరగంట వరకు పనిచేస్తుంది అన్నట్లు. ఏ ఫికర్ లేకుండా కూర్చోవచ్చు ఇంట్లో, మీరు అరగంట వరకు పనిచేస్తుంది. అంతే, మీరు ఫోన్లో చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, పనిచేస్తుంది. ఎటువంటి ఇబ్బంది పడాలని అవసరం లేదు. అలాగే రగ్నెస్ చూసుకున్నట్లయితే డస్ట్ ప్రూఫ్ అనమాట. ఎటువంటి డస్ట్ పడ్డా కూడా ఏం కాదు. మీరు మట్టి తీసుకుపోయే దాని మీద వేసినా కూడా, అంటే కావాలని వెయ్యము, పొరపాటున పడుతుంటాయి కదా, పొరపాటున పడ్డా కూడా ఇట్లాంటి ఫ్లాగ్షిప్ మొబైల్స్కి ఎటువంటి చీమ కొట్టినంత ఇబ్బంది కూడా ఉండదన్నమాట. అలాగే దీని స్టోరేజ్, మెయిన్ స్టోరేజ్ విషయానికి వచ్చేసినప్పటికీ మనకు 256GB స్టోరేజ్ అయితే వీళ్ళు ఇంటర్నల్గా బేసిక్గా ఇచ్చారు. కాకపోతే మనము ఈ స్టోరేజ్ని అప్ టు 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనము వాడే ఫోన్స్ ఏముంటాయి స్టోరేజ్, ఇదర్ 16GB, 32GB, 64GB ఉంటాయి. వీటిని మనము అప్ టు 256 వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంటారు. కాకపోతే దీని ఒరిజినల్ స్టోరేజ్ అయితే 256, అప్ టు 1 TB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత స్టోరేజ్ ఇచ్చారో. అన్లిమిటెడ్ ఫొటోస్, అన్లిమిటెడ్ గేమ్స్, అన్లిమిటెడ్ వీడియోస్, 4K, 8K ఏదైనా కావచ్చు, అన్లిమిటెడ్.
చాలా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. ఓవరాల్గా నాకు ఈ ఫోన్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఇట్లాంటి ఫోన్ కొనాలరా అనిపిస్తుంది. ఎందుకంటే వెనకాల నాకు బాగా నచ్చింది ఏంటంటే వెనకాల రియర్ కెమెరా అనమాట. రియర్ కెమెరా అసలుకి మనకు 50x స్పేస్ జూమ్ ఇచ్చారనమాట. మనం అంతరిక్షంలో కూడా చూడొచ్చు అని చెప్పిండు, కానీ చూడొచ్చో తెలియదు, కానీ ఒక జూమ్ అయితే మాత్రము ఒక సూపర్ లుక్ అయితే ఉంది. అసలు కెమెరా అంత బాగా తీస్తుందంటే నమ్మలేకపోతున్నాను అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.